కల్పించారు అధ్యక్ష. టీడీపీ పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భిణీ మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాము అధ్యక్ష. గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ కానీ గిరిగోరు ముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు అధ్యక్ష. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడం మీద ఉన్న దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అమలు చేయడం మీద అస్సలు ఏమాత్రం పెట్టలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలు పేరు పెట్టారే తప్పితే వాటిని అమలుని గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇక అత్యంత దురదృష్టకరమైన సంగతి ఏంటంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఐటీడీఏని పెద్దలు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఎంతటి శ్రద్ధతో తీసుకొచ్చారో అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో ఇటు పలాస కానీ అటు పాతపట్నం కానీ పూర్తిగా దాదాపు 3 మండలాలు గిరిజన మండలాలు అయ్యుంటే ఐటీడీఏని తీసేశారు అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే గిరిజన మండలాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు వాళ్ళకి గతంలో అమలయ్యాయి అధ్యక్ష. దయచేసి మా శ్రీకాకుళం జిల్లాకి మళ్ళీ ఐటీడీఏని తీసుకురావాల్సిందిగా మరి సదరు మంత్రి గారిని ఇంతమంది పెద్దల మధ్య కూర్చునే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా గిరిజన మహిళల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ఎందుకంటే మా నియోజకవర్గంలో దాదాపు 50 గ్రామాలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష. గిరిజనులు మనకంటే ఎగువ ప్రాంతంలో కొండల్లో నివసిస్తూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అధ్యక్ష. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. ముఖ్యంగా 2019-2024 మధ్య గత ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు అధ్యక్ష. గిరిజనులు సహజ వనరులు, సహజ సంపద, పర్యావరణ రక్షణకి కీలక పాత్ర వహిస్తే అటువంటి గిరిజనుల్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. నేటికి గిరిజనులు రక్షిత మంచినీటి అందుబాటులో లేక వేల కిలోమీటర్లకు నడుచుకుంటూ వెళ్లి వారు వాగుల్లోకి కొండల్లోకి వెళ్లి మంచినీరు తెచ్చుకునే పరిస్థితి అధ్యక్ష. వైద్యులు అందుబాటులో లేక, వైద్య సిబ్బంది అందుబాటులో లేక గిరిజనులు ఎంతో గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఆకలి వేస్తే అడవి వైపు, రోగం వస్తే ఆకుల వైపు చూసే పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో పౌష్టికాహారం వారికి అందుబాటులో లేక వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్ వంటి సంస్థలు కూడా పౌష్టికాహారం లేక గిరిజనులు గర్భిణీలు, శిశు మరణాలు జరుగుతున్నాయని, వారు అధికంగా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. మౌలిక వసతులు అంటే భవన నిర్మాణాలు ఒక్కటే కాదు, సరిపడా వైద్య సిబ్బంది, సరిపడా మందులు లేనప్పుడు ఆసుపత్రులు మాత్రం ఉండి ఏమాత్రం ఉపయోగం లేదు అధ్యక్ష. అలాగే బోధనా సిబ్బంది లేకుండా పాఠశాలలు ఉండి ప్రయోజనం ఏమిటి అధ్యక్ష? వసతి గృహాలు ఉంటే నాణ్యమైన ఆహారం, ఇతర సౌకర్యాలు లేనప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు అధ్యక్ష. అటువంటిది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడంలో తీసుకున్న శ్రద్ధ, వాటిని అమలు చేయడంలో శ్రద్ధ చూపించలేదు గత ప్రభుత్వంలో. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే అధ్యక్ష, గిరిజన మహిళలు మరియు శిశువులకు పౌష్టికాహారం అందజేయాలి, ఆహార భద్రత కల్పించాలి, వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, వారికి ఒక పక్కా గృహాలు నిర్మించి ఆసుపత్రులు, పాఠశాలలో వారికి మెరుగైన బలమైన సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సభకి నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులకి, స్పీకర్ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. అయితే మనకి సభ్యులందరూ అన్ని పాయింట్లు మాట్లాడారు. ఒక ఫీడర్ అంబులెన్స్ మాత్రం మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మనకు ఉండేది. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆపేశారు. అయితే అది కూడా వీలైనంత వరకు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీలో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6,000 ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, మిరియాల శిరీష గారు, అలాగే సత్యప్రభ గారు, జగదీశ్వరి గారు, కోల లలిత కుమారి గారు, గౌత్ శిరీష గారు, అదితి గజపతి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మొత్తం 7 గౌరవ సభ్యులు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్ష. సమయం కాదు, విపులంగా చెప్పండి, తక్కువలో విపులంగా చెప్పండి. అధ్యక్ష, 2019-24లో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. 2019 ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు చేశారు, అదేవిధంగా ఈరోజు కూడా మరలా 2000 గ్రామాలకి 2,500 కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా 2 hours అయింది అయినప్పుడు సహకరించారని భావిస్తున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, క్లుప్తంగా మాట్లాడితే ఇంకా క్వశ్చన్స్ మనం ఎక్కువగా తీసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారు, సూటిగా మాట్లాడారు, సింపుల్గా మాట్లాడారు, తక్కువ టైంలో మాట్లాడారు. అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు, తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా. దీన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు అలవరుచుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేయలేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రావడం కోసం. ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తయిందండి, 0 hour. నేను చెప్పాను, నేను మీటింగ్లో చెప్పి 0 hour కూడా మీరు ఉపయోగించుకోమని. కానీ నాకు వచ్చిన ఈ 3 పేర్లు వచ్చాయి. ముందు నేమ్స్ చదవాలండి, వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాల్సిన ధర్మం నాకు ఉంది. ప్లీజ్. ఇప్పుడు సింధూర్ రెడ్డి గారు, మేడం ఉన్నారా అమ్మా? 0 hour మీదే.
నమస్కారం సార్. సార్, పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్. సార్, దీని కెపాసిటీ వచ్చి 0.5 టీఎంసీ సార్, అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 ఏకర్స్ సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 ఏకర్స్ సార్. అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్. అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులవి 197.09 ఏకర్స్, బుక్కపట్నం సంబంధించి 209 రైతులవి 255.32 ఏకర్స్, అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులవి సార్ 13.16 ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళవి 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే, వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వరయ్య గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు.